కానీ నీ పని చేసే పని నువ్వు చేయి కాసేపు తీసుకొని అందరు తీసుకొని కృష్ణ హరి ఓం పైలుడు ఒక చిరునవ్వు నవ్వన్నాడు. నాకేం కావాలయా, నాకేం అక్కర్లేదండి. అంటే ఉదంకుడు అన్నాడు, గురువుగారి దగ్గర ఆశ్రమంలో ఇన్ని నేర్చుకుని గురువుగారికి దక్షిణ ఇవ్వకుండా వెళ్ళిపోకూడదు. కాబట్టి నేను మీకు దక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను, మీరేమైనా అడగండి అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఇప్పుడు గురువుగారు మాట్లాడటం లేదు. గురువుగారితో సమాన స్థాయి ఎవరిది అక్కడ? గురుపత్నిది. కాబట్టి గురుపత్నిని వెళ్ళి అడిగాడు ఆయన. అమ్మా, గురువుగారి దగ్గర ఇన్ని నేర్చుకున్నానమ్మా, మీరు నాకు రోజు అన్నం పెట్టారు, అమ్మ గురుదక్షిణ ఇవ్వాలనుకుంటున్నాను, ఏం కావాలమ్మా అని అడిగాడు. ఆవిడంది, పక్కనే ఉన్నాడయా వాద్యం చేస్తూ పౌష్య మహారాజు, ఆ పౌష్య మహారాజు యొక్క భార్య కుండలములను నాకు తెచ్చి ఇయ్యి. అంటే అలా అడగడానికి కారణం ఏమిటి అంటే, కుండలములు ఐదోతనానికి చిహ్నాలు. ఆ కుండలములు అటువంటి శక్తి కలిగినవి. ఒక్కొక్క వస్తువుకి శక్తి దేని వల్ల వస్తుందంటే, ఆ వస్తువుని పట్టుకున్న వ్యక్తి వలన వస్తుంది. అదో విచిత్రం. లోకంలో అత్యంత గొప్ప వ్యక్తి, గొప్ప ఈశ్వరారాధన చేసేటటువంటి వ్యక్తి చాలా కాలం ముట్టుకున్నటువంటి కళాన్ని మీకు ఇచ్చారనుకోండి, ఆ కళానికి ఒక పవిత్రత ఉంటుంది. మీరు సరిగ్గా ఉంచుకుంటే ఉంటుంది, లేదా మీరు విరిచేస్తే పోతుంది ఆ పవిత్రత. కాబట్టి గురువుల దగ్గర నుంచి వచ్చినటువంటి పూచిక పుల్లకి కూడా శక్తి ఉంటుంది. ఎందుకంటే అది వారి శక్తి వలన ఆ వస్తువులోనికి ప్రవేశిస్తుంది. అది వారికి ఉండేటటువంటి గుణం. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా చూస్తే అగ్నికి ఆకర్షణ శక్తి ఉంటుంది. అగ్నికి కేవలము కాల్చడమే కాదు, ఆకర్షిస్తుంది. అందుకే మీరు చూడండి, ఎప్పుడైనా ఆ పిడుగు పడినప్పుడు ఆ టీవీలో ఆ పెద్ద కరెంట్ వస్తుంది, వస్తే ఆ అగ్ని దూరంగా కూర్చున్న వాళ్ళు చచ్చిపోతారు. దానికి కొంత దూరంలో ఉన్నవాళ్ళు చనిపోవడం సంభవిస్తూ ఉంటుంది. అంటే దీని శక్తి, దీని ప్రకంపన అక్కడ వరకు వెళ్ళిపోతుంది, ఆకర్షణ అక్కడ వరకు వెళ్ళి ఆయనలో ప్రవేశించి చంపేస్తుంది. అలాగే గురువుగారు మహాపురుషులు, గొప్ప ఉపాసకులు, మహాపతివ్రతలు, ఇటువంటి వారు ఉపయోగించేటటువంటి వస్తువుల యందు కూడా తత్సంబంధమైనటువంటి శక్తి ప్రవేశిస్తుంది. కుండలములు, చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణములు ప్రత్యేకించి సువాసినులవి. వివాహం అయిపోయినటువంటి స్త్రీలు పెట్టుకునేటటువంటి కర్ణాభరణములకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉంటుంది. అది ఐదోతనానికి చిహ్నం. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కర్ణాభరణం లేకుండా భర్తకి కనపడకూడదు అని చెప్తారు. అసలు ఒకవేళ ఏ కారణం చేతనైనా చెవికి ఆభరణాన్ని తీసేసి మళ్లీ పెట్టుకోవలసి వస్తే ఆ సమయంలో భర్త గారికి పరాకు చెప్తారు, అయ్యా కాసేపు ఈ గదిలోకి రాకండి మీరు అని చెప్తారు. చెప్పి గది తలుపు వేసుకుని జాగ్రత్తగా కర్ణాభరణం తీసేసి మళ్లీ కర్ణాభరణం పెట్టేసుకోవాలి. ఒకవేళ కర్ణాభరణం తీసి కర్ణాభరణం పెట్టుకోవడానికి మధ్యలో ఏదైనా ఆభరణం పెట్టుకోవడానికి వీలు లేని పరిస్థితి వస్తే ఐదోతనంలో అమ్మవారి యొక్క సాక్షాత్ స్వరూపం గనక చిన్న తాటాకు ముక్కైనా పెట్టుకుని ఉండాలి తప్ప అసలు చెవులకు ఏమీ లేకుండా భర్తకి ఆడది ఎట్టి పరిస్థితులలో కనపడకూడదు, నిషిద్ధం. ఎందుకంటే ఆయన ఆయుర్దాయాన్ని గ్రహిస్తుందని చెప్తున్నాయి శాస్త్రాలు. ఈ చెవి కుండలములకు అంత శక్తి, ఆ తాటంకములకు. అందుకే తాడ భరతుని సౌందర్యలహరి చెప్పినప్పుడు చెప్తూ ఉంటాను, ఆ తాటాకుకు అంత శక్తి. కాబట్టి పౌష్య మహాదేవి అంటే పౌష్య మహారాజు గారి యొక్క భార్య, ఆవిడ అంత గొప్ప పతివ్రత. మనకి శాస్త్రంలో ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఏంటంటే, పురుషుడు ఉపాసన చేత శక్తిని పొందుతాడు. స్త్రీకి ఉపాసన భర్తని ఉపాసించడం. భర్తని అనుగమించిన స్త్రీ ఎవరుంటారో భర్త సంతోషమే తన సంతోషమని, భర్త శాసనము తనకి అభ్యున్నతికారకమని నమ్మి అనువర్తించినటువంటి స్త్రీకి ఇక వేరుగా పూజ ఉండాలా అంటే నిజానికి అక్కర్లేదు. ఎందుకని అంటే, నేను శాస్త్రవాక్కు యథార్థంగా మీతో మనవి చేస్తున్నాను. నేను నైవేద్యం పెడితే తాదాత్మ్యతతో నేను నైవేద్యం పెడితేనే ఈశ్వరుడు దాని వంక చూస్తాడు. ఈయన సాక్షాత్ ఈశ్వరుడు నా భర్త, భర్తయే ఈశ్వరుడు అని నమ్మి ఓ ప్లేట్ ఇడ్లీ పట్టుకొచ్చి అక్కడ పెడితే పరమేశ్వరుడికి బాలభోగం చేసినటువంటి ఫలితం భార్య ఖాతాలో వేస్తాడు.
అందుకే ఆడదానిగా తరించడం తేలిక, పురుషుడిగా తరించడం కష్టం నిజానికి. అందున విశేషమైన భక్తి సంపన్నుడైనటువంటి భర్త అయితే ఆయన చేసే పనిలో ప్రతి దాంట్లో సగం ఫలితం వెళ్ళి ఆవిడ ఖాతాలో పడిపోతుంది. కాబట్టి ఆవిడ దానికి తోడు ఇంకా కొంత చేస్తుందనుకోండి, ఈయన కన్నా ఆవిడ పుణ్యమే ఎక్కువ ఉంటుంది నిజానికి. కాబట్టి పౌష్య మహాదేవి యొక్క కుండలములంటే ఆవిడ అంతటి పతివ్రత, ఆవిడ భర్తని అనుగమించినటువంటి స్త్రీ. ఆయన పుష్యాభిషేకాన్ని పొందాడు కాబట్టి పౌష్యుడని పేరు వచ్చింది ఆయనకి. అతి మహానుభావుడు. ఆయన భార్య, ఆవిడ చెవులకు పెట్టుకున్నటువంటి కుండలములకు ఆ శక్తి ఉంటుంది. కాబట్టి ఆ కుండలములను తీసుకొస్తే నేను కూడా నా చెవులకు పెట్టుకుంటాను, అడిగి తెచ్చిపెట్టు, అది నువ్వు నాకు ఇవ్వగలిగిన గురుదక్షిణ. ఇప్పుడు ఆవిడ అడిగారు, గురువుగారు కూడా ఒప్పుకోవాలా? ఏమండి అమ్మగారు తెమ్మంటున్నారు వెళ్ళనా అని అడగాలా అంటే, గురువుగారు ప్రకటనంగా వద్దు, అది అడిగినా నువ్వు వెళ్ళక్కర్లేదు అని అంటే ఆగిపోవాలి తప్ప, గురువు నిశ్శబ్దంగా ఊరుకుంటే గురుపత్ని యొక్క ఆజ్ఞ గురువుగారి ఆజ్ఞయే. కనుక ఇప్పుడు వెళ్ళాలి. అంటే ఇప్పుడు మీకు ఏమిటి చెప్తోంది మహాభారతం? గురువుని సేవించడమేదో గురుపత్నిని సేవించడము అంతే. గురువు గారిని సేవించడం అంటే, గురువుగారంటే 4 చెప్తాడండి, గురుపత్ని ఏమొచ్చండి అనడానికి వీల్లేదు. గురువుగారితో సమాన స్థాయి గురుపత్ని పొంది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ తీసుకురా కుండలములు అంటే బయలుదేరాడు ఉదంకుడు. బయలుదేరి ఆయన వెడుతున్నాడు. ఎంతో దూరం కాదు, చాలా దగ్గరలోనే ఉంది పౌష్యుని యొక్క రాజ్యం. ఆ వెడుతుండగా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఒకటి జరిగింది. ఒక దివ్యమైనటువంటి పురుషుడు, అంటే మామూలు తేజస్సు కలిగిన వాడు కాకుండా మనుష్య సంబంధమైన తేజస్సు అని నమ్మడానికి వీలు లేనంత గొప్ప తేజస్సు కలిగిన వ్యక్తి ఒక ఎద్దు మీద కూర్చుని ఉన్నాడు. అదే చమత్కారం. మామూలుగా ఎవరో ఒక వ్యక్తి ఎద్దు మీద కూర్చుని దీని పేడదేను అన్నాడు అనుకోండి, చావతలబో అంటారా అనరా? ఆ ఎద్దు మీద కూర్చున్నవాడు దివ్యమైన పురుషుడు. అంటే ఆయన కాంతిని చూడగానే ఆ భాష, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ వలయాన్ని చూడగానే ఈయన సామాన్యుడు కాడు, ఈయన ఏదో మనుష్యుల కన్నా భిన్నమైనటువంటి జాతికి చెందినవాడు, దేవతాస్వరూపుడు. కాబట్టి ఈయన మాట నేను ఔదలదాల్చవలసిందే అనేటటువంటి ప్రచోదనం కలిగేటట్టుగా ఆయన ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక గమ్మత్తుంది. గురువుగారి మాటలు బాగా వంటపట్టి ఉంటే ఆ వినయం వస్తుంది. గురువుగారి మాటలు వంటపట్టి ఉన్న స్వభావము అని ఒకటి ఉంటుంది. ఈ స్వభావము అనేటటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం. ఇది పుట్టుకతో వస్తుంది స్వభావం అన్నది. ఈ స్వభావమునందు రజోగుణ తమోగుణ ప్రకోపం యొక్క పాళ్ళు ఎక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు దేవతలు ఏం చేస్తారో తెలుసండి, ఏదైనా పెద్ద కార్యం సాధించవలసి వస్తే ఇదే అడ్డు పెడతారు. కైకమ్మను అందుకే అడ్డు పెట్టారు, కౌసల్యని సుమిత్రని విడిచిపెట్టి ఆవిడితో అడిగించారు వరాలు. ఎందుకంటే తమోగుణ రజోగుణ ప్రకోపం ఎక్కువ కాబట్టి. స్వభావము గురువు గారి దగ్గర విన్నటువంటి మాటల వలన కలిగినటువంటి వినయాన్ని మింగేస్తుంటుంది అప్పుడప్పుడు. అప్పుడు స్వభావం గెలిచిందనుకోండి, వాడికి ఉండే కోపం, వాడికి ఉండేటటువంటి ఇంకొక లక్షణం ఏదో పైకి వచ్చేసింది అనుకోండి, గురువు గారు చెప్పింది మరిచిపోయాడు అనుకోండి, మరిచిపోతే తన స్వభావంతో ప్రవర్తిస్తాడు. అందుకే గురుపాదుక పూజనీయం ఎందుకైందో తెలుసండి, అది గురువు గారిని మోసింది. అలాగే గురు పాదుక ఏం చేస్తుందంటే తల మీద పెట్టుకుంటే అహంకారాన్ని అణుస్తూ ఉంటుంది. అది ఆయన్ని మోసి తెచ్చింది. ఆ వినయం మీకు కూడా ఇస్తుంది. అందుకే ప్రపంచంలో ఎవరి పాదుకకి పూజ లేదు, ఒక్క గురు పాదుకకే పూజ. కనుక ఇప్పుడు ఆయన దివ్య పురుషుని యొక్క దివ్యత్వాన్ని గుర్తించాడు. గుర్తించి ఆయన వంక తిరిగి చూశాడు. ఆయన అన్నాడు, ఇదిగో నేను ఎక్కినటువంటి ఎద్దు పేడ వేసింది, ఈ పేడ కొద్దిగా తిన్నాడు. నేను మీతో మనవి చేశాను కదా, శిష్య అన్న మాటకు అర్థం శాసితం యోగ్య శిష్య, చెప్పిన మాట వినేటటువంటి వాడు. ఆయన దివ్యత్వాన్ని అంగీకరించినప్పుడు ఆయన మాటలో ఏదో పరమార్థం ఉంది. మనకు అర్థం కావట్లేదు ఆయన ఎందుకంత గొప్పవాడిగా ఉన్నాడో, గురువు గారిని అడుగుదాం తర్వాత. కాబట్టి ఇప్పటికి తినేద్దాం, ఆయన చెప్పిన మాట విందాం. కాబట్టి కాస్త పేడ తీసుకుని తినేసాం. బయలుదేరి వెళ్ళిపోయాడు.
వెళ్ళి పౌష్య మహారాజు యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. దాని విశేషం ఏమిటి అన్న తర్వాత ఆయనే చెప్తారనుకోండి. గురువుగారిని అడుగుతానన్నవాడు గురువుగారిని అడిగితే గురువుగారు చెప్తే అన్నయ్య గారు ఆంధ్రీకరిస్తే నేను మీకు చెప్పాలిగా, కాబట్టి కంగారు పడకండి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉదంకుడు పౌష్య మహారాజు దగ్గరికి వెళ్ళాడు. దేని కొరకు వచ్చావని అడిగాడు. అడిగితే పౌష్య మహారాజుని ఈయనన్నాడు, నేను గురుదక్షిణ ఇవ్వాలి అని బయలుదేరి వచ్చాను. నా గురువు యొక్క భార్య గురుపత్ని మా అమ్మ వంటి ఆవిడ నీ భార్య కుండలములు అడిగింది అన్నాడు. ఇవ్వచ్చా రాజు అంటే? రాజుకి 2 కర్తవ్యములు ఉంటాయి. ఒకటి, ఆశ్రమంలో చదువుకుని విద్య పూర్తి చేసి బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమంలో వెళ్లేవాడికి పెళ్లి ఖర్చు పెట్టుకోవలసిన బాధ్యత రాజుగారిది. అంటే ఇవాళ మనం చేస్తున్నటువంటి సమావర్తనము స్నాతకము ఇంతకన్నా పచ్చి అబద్ధాల తంతు ఇంకోటి ఉండదు లోకంలో యథార్థంగా మాట్లాడితే. అవన్నీ భోజనాల కోసం స్నాతకాలు, భోజనాల కోసం సమావర్తనాలు, ఏదో మధ్యలో నగడ్డు ఉందని ఆడపిల్లవారి మీద పడి తినేయడానికి పనికి వచ్చే స్నాతకాలు అవి కావు. నిజమైన సమావర్తనము స్నాతకము అంటే గురువు గారి దగ్గర చదువుకుని అప్పటి వరకు కాటుక పెట్టుకోకూడదు, అప్పటి వరకు తల దువ్వుకోకూడదు, అప్పటి వరకు పూలదండ వేసుకోకూడదు, తాంబూలం వేసుకోకూడదు, రుచి కోసం తినకూడదు, భిక్షాన్నములు తినాలి. ఇన్ని నియమములను పాటించిన వాడు ఇన్ని నియమములను విడిచిపెడతాడు. అర్థం చూసుకోకూడదు, నేను బాగున్నాననేటటువంటి భావన ఒకటి రాకూడదు. అదొకటి వస్తే పక్కవాడు బాగులేదన్న భావన వస్తుంది. పక్కవాడిని చూడడమే తప్ప తనని చూసుకోవడం చేత కాకపోతే అన్ని పోలిక అన్నది లేదు కాబట్టి గొడవ లేకుండా అహంకారం లేకుండా ఉంటాడు. కాబట్టి అర్థం చూసుకోకూడదు. ఇన్ని నియమాలు ఇవన్నీ పాటిస్తే బ్రహ్మచర్యం. ఇవన్నీ బ్రహ్మచర్యంలో పాటించిన వాడు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమంలోకి వస్తాడు. అలా వేదమంతా చదువుకున్నటువంటి వాడు అయ్యా నేను ఇంకా గురుదక్షిణ ఇచ్చి దేశాంతరం చూడ్డానికి వెడతానండి అని అడగడానికి గురువు గారికి దక్షిణ ఇవ్వవలసి వస్తే శిష్యుడి దగ్గర ఏముంటుందని ఇస్తాడు గురుదక్షిణ? రాజుగారి దగ్గరికి వెడతాడు. వెళ్ళి రాజా నేను ఇది చదువుకున్నాను, ఇప్పుడు నేను గురుదక్షిణ కట్టాలి, కాబట్టి మీరు నాకు ఈ దక్షిణ ఇవ్వండి అని అడుగుతాడు. ఏం చదువుకున్నావు, ఏం చెప్పు 4 మాటలు అంటాడు. తాను చదువుకున్న దాంట్లోంచి 4 మాటలు చెప్తాడు. షహబాష్, వీడు బాగా చదువుకున్నాడు, వీడికి గురుదక్షిణ కట్టడానికి డబ్బు ఇవ్వండి అని రాజిస్తాడు. రాజా నేను గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాను, ఇప్పుడే విడిచిపెడుతున్నాను బ్రహ్మచర్యాన్ని, కాబట్టి నేను ఇల్లు కట్టుకోవాలిగా, గృహస్థాశ్రమం మొదలు పెట్టాలిగా, అయితే ఇదిగో నీకు ద్రవ్యం ఇస్తున్నాను పెళ్లి చేసుకోవడానికి. రాజు డబ్బిస్తాడు. కాబట్టి గురుదక్షిణ గురుదక్షిణ కట్టేటప్పుడు ఎవరిని ఆశ్రయించవచ్చు అంటే రాజుని ఆశ్రయించవచ్చు. అది ధర్మం. మహాభారతం ధర్మం మాట్లాడుతుంది. కాబట్టి ఇప్పుడు తన భార్య కుండలములే అయినా అది గురుదక్షిణ కొరకు రాజును ఆశ్రయించిన వాడు కాబట్టి రాజుకు ధర్మం రాజుది, తన ధర్మం తాను నెరవేర్చాలి. అందుకని భార్య కుండలములను పట్టికెళ్ళు అని రాజు చెప్పవలసి ఉంటుంది. ఆవిడ తన భర్త ఆజ్ఞ ఏది ఉందో అది అనుసరించడమే పతివ్రత లక్షణం. ఆవిడ మహాపతివ్రత అంటే ఏంటి? ఆ కుండలాలు తీసి ఇచ్చేయి అన్నాడు. ఇంకో కుండలాలు పెట్టుకుని ఆ కుండలాలు ఇచ్చేయడమే. అంతేగాని వాటికి ఒక శక్తి ఉందన్న విషయం ఆవిడికి తెలుసు. అదేమిటయా ఎలా ఇస్తాను, ఎవరికన్నా ఇద్దామని దాచాను, నువ్వెవరో ముక్కు మొహం తెలియని వాడు వచ్చి అడిగావు, మీ గురువు గారి భార్యకి ఇస్తానంటున్నావు, ఎలా కుదురుతుంది అంటే పతివ్రత ఎందుకు అవుతుంది? ఆవిడ ధర్మం ఆవిడ చెయ్యాలి. భర్త చెప్పాడు ఆవిడ చెయ్యాలంతే. కాబట్టి ఇప్పుడు ఆవిడ ధర్మం ఆవిడ చెయ్యాలి. అందుకని ఆవిడ ఇవ్వడానికి సిద్ధపడింది. రాజే వెళ్ళి ఎందుకు తేకూడదు? నేను మీతో మనవి చేశాను, తీసి ఇచ్చేయి అనడానికి దానికి కొంత సమయం ఉంటుంది. అవి సౌభాగ్య వస్తువులు, దానికి ఒక నక్షత్రం చూసుకోవాలి, దానికి ఒక సరియైన ముహూర్తం చూసుకోవాలి. చూడకుండా చెవికుండలములను తీసేస్తే మళ్లీ చెవికుండలాలు పెట్టేంత వరకు సౌభాగ్య వస్తువు ఉండవలసిన స్థానం ఖాళీ అయిపోయిందా లేదా? అది భర్తకి గండకాలం అయితే. కాబట్టి వ్యవధి ఇవ్వవలసిన అవసరం ఉంది. నువ్వు వెళ్ళి అడుగు, ఆవిడ ఇస్తుంది. ఆవిడికి తెలుసు శాస్త్రం, కాబట్టి ఆవిడ చూసుకుని ఇవాళ ద్వాదశి కదండి, కాబట్టి మీరు రేపు ఉదయం 11 గంటలకి రా బాబు, నీకు కుండలం ఇస్తాను అని ఆవిడేదో ఆ కుండలాలు మార్చుకుని ఇవ్వవలసి ఉంటుంది. ఎక్కడి ధర్మం అక్కడే. అందుకని నన్నయ్య గారు ఒక్క పద్యరచన చేశారు అంటే ఎన్ని ధర్మములను మాట్లాడుతున్నారో చూడండి ఆయన. కాబట్టి ఇప్పుడు పౌష్యుని యొక్క భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు కుండలములను తీసుకో అని పౌష్యుడు చెప్పాడు. ఈయన గబగబా అంతఃపురంలోకి వెళ్ళాడు, రాణివాసంలోకి. రాణివాసంలోకి వెళ్ళవచ్చా? ప్రవేశపెట్టరు. కానీ ఎటువంటి వాణ్ణైతే ప్రవేశపెడతారు? ఆయన యొక్క బ్రహ్మజ్ఞానం అటువంటిది, ఆయన చదువుకున్న వేదం అటువంటిది. ఆయన రాజు యొక్క భార్య
ప్రతివాడికి 5 తల్లులు ఉంటారు. 5 తల్లులలో రాజు భార్య ఒకతే. గురువు గారి దగ్గర చదువుకుని వచ్చినవాడు గురుదక్షిణ కట్టడానికి వచ్చినవాడంటే చదువు పూర్తయింది. చదువు పూర్తయిన వాడికి ఏమిటి తెలిసి ఉండాలి? దేశాన్నేలే రాజు భార్య తల్లితో సమానం. రాణివాసంలోకి వెళితే మాత్రం బిడ్డడు తల్లిని ఎలా చూస్తాడో అలా చూస్తాడు. కాబట్టి రాణివాసంలోకి వెళ్ళి చూస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఒక గురువు దగ్గర చదువుకున్నవాడు అంటే రాజుకున్న విశ్వాసం అటువంటిది. చదువు అన్న మాట గనక ఎంత సంస్కారం ఉండేదో, సంస్కారము చదువు ఎంత విడదీయరాని స్థితిలో ఉండేవో భారతం నిరూపిస్తుంది. సంస్కారము లేని చదువు, పేరు పక్కన డిగ్రీలు, బల్ల కింద చేతులు ఈ జాతి ఊహించలేదు. చదువుకున్నవాడు అంటే సంస్కారవంతుడై ఉంటాడు, 10 మందికి ఆదర్శవంతుడై ఉంటాడు అనుకుంది. కానీ జ్ఞాన కలునిలోని శారదయువులే ఉంటాడని ఊహించలేకపోయారు ఋషులు. కాబట్టి ఇంత చదువుకున్నవాడు కాబట్టి రాజు భార్యని తల్లిగా చూస్తాడు. రాణివాసంలో కెడితే దోషం ఏమిటి? కాబట్టి వెళ్ళి అడిగి తీసుకో అన్నాడు రాజు. ఇప్పుడు ఉదంకుడు రాణివాసంలోకి వెళ్ళాడు. రాణిగారేరి అని రాణివాసంలో అదిగో గదిలో కూర్చున్నారు ఎదురుగుండా. వెళ్ళి మాట్లాడండి. వెళ్ళి చూశాడు, కనపడలేదు. అదిగో అక్కడే ఉన్నారంటారు వాళ్ళు. వాళ్ళు ఉన్నారని చెప్తున్న ఆసనం కనపడుతోంది, ఆవిడ కనపట్టలేదు. అదేమిటి ఆవిడ కనపట్టలేదు? ఇందులో ఏదో మాయ ఉంది. ఇప్పుడు ఆవిడ కనపడకపోతే ఎవరిని అడగాలి? ఆయన్ని అడగడమే న్యాయం. కాబట్టి ఇప్పుడు తిన్నగా మళ్ళీ రాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి, మహారాజా, నేను మహారాణి గారి దర్శనం కోసం వెళ్ళాను, కానీ నాకు ఆవిడ కనపట్టలేదు రాణివాసంలో. అందుచేత నేను ఎలా తీసుకొని కుండవాలని అడిగాడు. అడిగితే రాజు అన్నాడు, భూమినుత నిన్ను త్రిభువన పావను అశుచివని ఎట్లు పలకనవు? ఆ దేవి పవిత్ర పతివ్రత కావున అశుచులకు కానగాదనవద్య. నువ్వు భూమినుత, నువ్వు ఈ భూమి యందు భూ వినుత, నువ్వు అన్ని గురువు గారి దగ్గర చదువుకున్నవాడివి, అందరి చేత గౌరవింపబడవలసిన వాడివి. నేను నిన్ను ఒక మాట అనకూడదు, నువ్వు అపవిత్రుడవు అని నేను అనకూడదు. కానీ నువ్వు అపవిత్రంగా ఉన్నావు అన్న విషయం నీకు తెలియడానికే నేను వెళ్ళి రాణి దగ్గర కుండలాలు పుచ్చుకో అన్నాను. ఎందుకని అన్నానో తెలుసా? అవి పవిత్రమైనవైతే పుచ్చుకునేటప్పుడు నువ్వెలా ఉండాలి? నువ్వు పవిత్రంగా ఉండాలి కదా. నువ్వు పవిత్రంగా లేకుండా పవిత్రమైనటువంటి వస్తువుని పుచ్చుకోవడానికి నీకే అర్హత ఉంది? దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు కనపడ్డ ప్రతి పుల్లతోటి పళ్ళల్లో పుచ్చుకుని ఆ పుల్ల అవతల పారేసి దేవాలయంలోకి వెళ్ళి ప్రసాదం పుచ్చుకుంటే నీకు ఈశ్వరానుగ్రహం కలుగుతుందని నువ్వెలా చెప్పగలుగుతున్నావు? నువ్వు ఆ అనుగ్రహాన్ని పొందడానికి వీలైన శౌచంతో నువ్వు దేవాలయంలోకి వెళ్ళవలసిన అవసరం ఉందా లేదా? ఏ వస్తువుని ముట్టుకునేటప్పుడు ఎలా ఉండాలో అలా ఉండి ముట్టుకోవలసి ఉంటుంది. అంతేకాని చేతులకి రబ్బరు తొడుగులు వేసుకోకుండా నువ్వు ఎలక్ట్రిక్ వైర్ ముట్టుకుంటున్నావా? ముట్టుకోవట్లేదే. ఒంటి మీద తడి బట్టలు ఉండగా నువ్వు విద్యుత్తీగా ముట్టుకుంటున్నావా? ముట్టుకోవట్లేదే. అంటే నీకు తగిలింది కాబట్టి షాక్ తెలుస్తోంది. ఈశ్వర ప్రసాదాన్ని అలా పుచ్చుకోకూడదన్న విషయం షాక్ కొట్టిన తర్వాత నేర్చుకుందాం అనుకుంటున్నావా? అలా వద్దని చెప్పిన గురువు ఉన్నప్పుడు ఎందుకు అలా షాక్ కొట్టించుకునే ప్రయత్నం చేస్తావు? శౌచంతో వెళ్ళు దేవాలయంలోకి. ఎక్కడ నీకు ధూళి దర్శనం ఉందో అక్కడ వెళ్ళి కౌలించుకో. ప్రయాణం చేసి వచ్చిన శ్రీశైలాది క్షేత్రములలో ఈశ్వరుడు అనుగ్రహించాడు అలాగా. కాబట్టి నీవు అపవిత్రుడవు అని నేను చెప్తే బాగుంటుందా? ఇన్ని చదువుకున్న వాడివి నువ్వు అపవిత్రంగా ఉన్నావయా, నీవు కుండలములను ఎలా పుచ్చుకుంటావు? మా ఆవిడ ఇస్తే మాత్రం పుచ్చుకోవడానికి నీకు అధికారం ఏముంది అపవిత్రంగా ఉన్నవాడికి అని నేను అనొచ్చా? అనకూడదు. అందుకుని అనలేకపోయాను. కానీ ఓ బ్రహ్మచారి, నీకొక విషయం చెప్తున్నాను. ఆ దేవి పవిత్ర పతివ్రత. నా భార్య మహాపవిత్రురాలు, ఆమె మహాపతివ్రత. ఆమె అశుచులకు కానగాదనవద్య. ఎవరు అపవిత్రంగా ఉంటారో, శౌచము లేదో, శౌచము అన్న మాటకు అర్థం ఏంటంటే బాహ్య అభ్యంతరాన్ని 2 ఉంటాయి శౌచాలు. బయట స్నానం చేసే పోయేది ఒకటి, లోపల మనస్సంతా ఈశ్వరుడి మీదే నిలబడితే వచ్చేది ఒకటి. నీకు శౌచము లేదు. శౌచము లేకుండా నీకు ఆవిడ కనపడదు. అశౌచమున్న వారికి ఆవిడ కనపడదు. అసలు ఆవిడికి ఆ శక్తి ఉంది. అందుకని నువ్వు శౌచమును పొంది వెళ్ళు.
ఇప్పుడు ఆలోచించాడు ఆయన, ఏమిటి నాకు శౌచానికి తేడా వచ్చింది, ఎక్కడ వచ్చింది దోషం అని. పేడ తిన్నాను. పేడ తిన్న తర్వాత ఆచమనం చెయ్యాలి. పేడ తిన్న తర్వాత ఏమి, యథార్థానికి స్నానం చేసే అవకాశం లేనప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా మంచి పని మీద ప్రారంభం చేసే ముందు ఒకసారి కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని ఆచమనం మళ్ళీ చెయ్యాలి. ఆచమనం చేస్తే మళ్ళీ ప్రారంభం అవుతుంది శౌచం. నేను ఆచమనం చేయలేదు పేడ తిన్న తర్వాత. అక్కడ వచ్చింది నాకు అపవిత్రత. వెంటనే కాళ్ళు చేతులు కళ్ళు కడుక్కుని నీటిని 3 మార్లు ఆచమనం చేశాడు. ఆ ఆచమనం అనేటటువంటిది చెయ్యడానికి కారణం అందుకొచ్చింది. అది అభ్యంతర శౌచం, అంటే లోపలి శౌచాన్ని తీసుకొచ్చి పెడుతుంది. బాహ్య శౌచం స్నానం వలన వస్తుంది. ఇప్పుడు ఆయన తిన్న పదార్థము వలన కలిగినటువంటి అశౌచం ఏదుందో, అంటే తిన్న తర్వాత ఆచమనం చేయలేదు కాబట్టి ఆవిడ కనపడలేదు. వెంటనే మళ్ళీ ఆచమనం చేశాడంటే ఆచారకాండ యొక్క వైభవం ఏమిటో నన్నయ్య గారు చక్కగా పెద్దపీట వేసి మనకి దర్శనం చేయిస్తున్నారు. అందుకని ఆచమనం చేసి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ పౌష్య మహారాణి కనపడి నాయన ఇదిగో కుండలములు అడిగావు, గురుదక్షిణగా ఇస్తానంటున్నావు, తీసుకెళ్ళు. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, తక్షకుడు అని ఒక సర్పరాజు ఉన్నాడు. ఆయన మహాబలవంతుడు మాయావి. ఎప్పటి నుంచో ఈ కుండలములను తస్కరించాలని కోరుకుంటున్నాడు. ఎందుకు తస్కరించలేకపోయాడు? పరమ పవిత్ర పతివ్రత అయిన నేను ఉన్న చోటికి ఎలా రాగలడు? అపవిత్రమైన ఆలోచనలు ఉన్నవాడు రాలేకపోయాడు. ఇప్పుడు నువ్వు పట్టుకెడుతున్నావు. చూశావా, గబుక్కుని లోపలికి వచ్చావు ఆచమనం చేయకుండా. అలా ఏమాత్రం నీ దగ్గర దోషం వచ్చినా వీటిని తీసుకుపోతాడు. తీసుకుపోతే ఏమవుతుందో తెలుసా? నేనిచ్చాను కుండలాలు, నువ్వు నీ శ్రద్ధని కోల్పోయిన కారణం చేత గురుదక్షిణ చెల్లించలేని వాడవుతావు. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని పట్టుకుని వెళ్ళు పరాకు చెప్పింది ఆవిడ. ఇప్పుడు గబగబా కుండలాలు తీసుకున్నాడు, చాలా సంతోషంగా బయలుదేరాడు. రాజుగారి దగ్గరికి వచ్చాడు. రాజుగారు అన్నారు, నాయన ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చావు, వేళ దాటిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, భోజనం చేసి బయలుదేరు. బ్రహ్మచారివి, ఇంటికి వచ్చావు. బ్రహ్మచారి సన్యాసి వీళ్ళిద్దరూ ఆహారం కొరకు గృహస్థు ఇంటి మీద ఆధారపడతారు. కాబట్టి గృహస్థు యొక్క ధర్మం ఏమిటంటే బ్రహ్మచారి గాని సన్యాసి గాని వస్తే భిక్ష పెట్టాలి వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరూ తిన్నదాన్ని భిక్ష అంటారు. భిక్షని ఎందుకంటారో తెలుసా అండి? వచ్చే పూటకి దాచుకోకుండా ఉండాలి వాళ్ళిద్దరు. గృహస్థు వచ్చే పూటకి దాచుకోవచ్చు, అందుకు దానం పడతాడు. పొద్దున్న పలహారం చేసేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఏం చేస్తావో అని గృహస్థు అడిగారు అనుకోండి, తప్పేం లేదు. రాత్రి గారెలు తిందామని ఉంది, మినప్పప్పు తెచ్చి నానబోయి, అంటే ఓ పూటలో నానతాయో లేదో నాకు తెలియదు, ఉదాహరణకు చెప్పానంతే. మళ్ళీ నానతాయా అండి నేను విరిగిరిగా కడక్కండి. కాబట్టి తెచ్చి రాత్రి తినడం కోసమని ఏర్పాటు గృహస్థు పెట్టుకోవచ్చు. బ్రహ్మచారి అలా ఉంచుకోకూడదు, సన్యాసి అలా ఉంచుకోకూడదు. వాళ్ళు తినడానికి సంభారములు ఉండడానికి వీలు. ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు 4 ఇళ్ల ముందుకెళ్ళి భవతి భిక్షాందేహి అని చేతిలో పడిన కబలం తింటారంతే. కాబట్టి ఇప్పుడు అటువంటి బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష ఎవరు పెట్టాలి? గృహస్థు పెట్టాలి. కాబట్టి గృహస్థు ధర్మం. బ్రహ్మచారి వచ్చాడు, వెళ్ళిపోతున్నాడు కుండలాలు తీసుకుని, అన్నం ఎక్కడ తింటాడు? మరి తాను గృహస్థాశ్రమంలో ఉన్నదెందుకు? వచ్చిన వాడికి అన్నం పెట్టడానికే. కాబట్టి అతిథి దేవోభవ స్నాతకం చేసేటప్పుడు చెప్పారు గురువు గారు, గృహస్థాశ్రమంలోకి వెళ్ళేటప్పుడు బ్రహ్మచారి వస్తే అన్నం పెట్టు, అమ్మని జాగ్రత్తగా చూడు, నాన్నని జాగ్రత్తగా చూడని చెప్పారు. అందుకని ఆయన ధర్మం ఆయన పాటించాడు. ఆయన అన్నాడు భోజనం చేసి వెళ్ళు. తాను బ్రహ్మచారి, గృహస్థు పిలిస్తే తినాలి కాబట్టి తింటా. కాబట్టి ఇప్పుడు కూర్చోబెట్టాడు, భోజనం అంతా పెట్టాడు. భోజనం అంతా పెట్టిన తర్వాత ఆయన భోజనం చేస్తుంటే అందులో తల వెంట్రుక వచ్చింది. ఈ వెంట్రుక అనేటువంటి విషయం చాలా ఉపద్రవంతో కూడుకున్నది. లోకంలో దేని వెంట్రుక పవిత్రం కాదు, ఒక్క ఏనుగు వెంట్రుక వినా. ఒక్క ఏనుగు వెంట్రుకకి మాత్రం ఉన్న శక్తి ఏమిటో తెలుసా అంటే అది దృష్టి దోషాన్ని తీసేస్తుంది.